తాత మరి మీరు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయినారా ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు వెళ్ళి మిమ్మల్ని వితౌట్ ఎనీ రీజన్గా అట్లా వద్దు అని చెప్పేసరికి ఇక్కడేదో అవమానము జరుగుతున్నదంటే ఇంకేదో మంచి జరగనున్నదని అంతరాత్మ చెబుతున్నది అని అనిపించింది. ఇక్కడ నీకు ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో కలంపం చేస్తుర్రు. నర్సయ్య తాతని ఓరసూపు చూస్తుర్రు, నర్సయ్య తాత పాటను విలువ చేస్తలేరు, నర్సయ్య తాత మాటకు గౌరవం ఇస్తలేరు, నర్సయ్య తాత గెటప్కు వీళ్ళు ఏ మాత్రం కూడా ఈయన కట్టు, ఈయన బొట్టు, ఈయన ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్న ఒక ప్రజా వాగ్గేయకారుడు అన్న సోయి వాళ్ళకు లేకపాయే. అంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఇంకేదో మంచి జరగబోతుంది బిడ్డ, నీకు పక్కకు తప్పుకో అని చెప్తుంది ఇక్కడ అంతరాత్మ. అందుకనే చిన్నగా బయటకు వచ్చిన. అక్కడ నేను వాళ్ళని బతిలాడు, బగ్గపాడు, బిగ్ బాస్ నా పాను, బిగ్ బాస్ నా ఊపిరి అని నేను వాళ్ళను వేడుకోలేదు. శనార్థి అని చెప్పిన బయటపడ్డా. ఏనన్నా నేను బాధపడ్డట్టుగా, ఏడ్చినట్టుగా, తూడ్చినట్టుగా అని అన్నట్టుగా ఉందా?